హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నూడిల్స్ డబుల్ యాక్ నూడిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. వాటి గురించి ఫస్ట్ వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుందాం. క్యాప్సికమ్, ఆనియన్, క్యాబేజీ, క్యారెట్, ఇవి నెక్స్ట్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాం, అవి కూడా తీసుకొస్తాం. నూడిల్స్కి ఎప్పుడు కూడా ఇలానే కట్ చేసుకోవాలి. క్యాబేజీ, క్యారెట్, అలాగే ఆనియన్, క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుందాం. మనం బిర్యానీ కట్ చేసుకోవాలి కదా, బ్రౌన్ ఆనియన్ ఆ టైప్లో కట్ చేసుకోవాలి పొడుగ్గా. కట్ చేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి సీజన్లో దొరుకుతాయి. ఇవి మ్యాక్సిమం తక్కువగా కొడతారు. ఇవి చాలా బాగుంటాయి నూడిల్స్కి. క్యాప్సికమ్ కూడాను, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ అక్కడ రేట్లను పట్టించి, ఆ ఏరియా పట్టించి వాడుతుంటారు. అలా ఉల్లిపాయలు మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ నూడిల్స్లో చాలా టేస్ట్ కూడా వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్. కాకపోతే కొంతమందికి క్యాప్సికమ్ రేటింగ్ కాబట్టి చాలా తక్కువ చోట్ల ఓడతారు. మనం మీరు చేసే నూడిల్స్ పక్కా బండి స్టైల్ అనమాట. అది రెస్టారెంట్ స్టైల్ ఏం కాదు. ఈ ఫాస్ట్ ఫుడ్ షాపుల్లో రోడ్ల పైన బళ్ళు ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్ బళ్ళు, ఆ బళ్ళులో ఎలా అయితే చేస్తారో బండి స్టైల్ ఆ స్టైల్. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే మా సైడ్ ఏంటంటే పల్లెటూరులో ఉల్లు కార్లు, ఉల్లు కూరలు అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ ఏంటంటే నైస్గా కట్ చేసి కదా నూడిల్స్ పైన వేస్తాం కదా, దాని గురించి అని చెప్పి కస్టమర్ తెచ్చేటప్పుడు పైన వేస్తాం కదా.
విధంగా కట్ చేసుకోవాలి. మసిలిపోయి నూడిల్స్తో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి నైస్ ఆనియన్, వెజిటేబుల్స్. నూడిల్స్ క్వాలిటీ అవ్వాలంటే మాత్రం ఉండాలి. వెజిటేబుల్స్, ఆనియన్ ఉన్న క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, నైస్ ఆనియన్. ఓనరు క్వాలిటీ అంటే క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గడు. అందుకని చెప్పేసి రేట్ ఎక్కువైనా సరే క్యాప్సికమ్ వాడటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మేము ముందుగానే ఎసరు పెట్టుకున్నా నూడిల్స్కి. ఎక్కువ వేయలేదు, ఒక 6 ప్యాకెట్లకి వేసాము. ఇది అవ్వగానే మళ్ళీ ఉడకబెడుతుంటాం. ఇది ఎసరు వచ్చిన తర్వాత నూడిల్స్ అనేది వేసుకోవాలి మనం, రైస్ లాగానే. మీకు నేను చూపించలేదు. నెక్స్ట్ అయితే ఇది నూడిల్స్ బాయిల్ అవుతుండగా ఇంత ఆయిల్ వేసుకోవాలి, అలాగే వెనిగర్ కూడా వేసుకోవాలి. ఈ నూడిల్స్ ఉడికిందా లేదా అనేది ఎలా తెలియాలి అంటే అదే ఎలా తెలుస్తుంది అంటే మనం రైస్ లాగానే. నూడిల్స్ ఇలా ఉంది కదా, మీకు కనిపించదు నాకు తెలిసి. ఇలా కట్ చేసినప్పుడు చిన్న వైట్ డాట్ లాగా కనిపిస్తుంది. ఆ డాట్ లాగా కనిపించిందంటే ఆటోమేటిక్గా ఉడికిపోయినట్లే, ఇంకా ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. వెంటనే జాలీలోకి వేసి చల్లని నీళ్ళు పోసుకోవాలి. చల్లని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఆయిల్ వేసి ఏదో ఒక మూత పైన దేనిపైన ఆరబెట్టుకోవాలి నీట్గా. అప్పుడు నూడిల్స్ అనేది పొడి పొడిగా చాలా నీట్గా గలగలలాడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, నూడిల్స్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాంటి జాలీలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే దీనికి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే గలగలాడుతుంది నూడిల్స్. అంటుకుంటా ముద్దగా అయిపోకుంటా అంటుకుంటా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందులో ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఒక 5-10 నిమిషాలు అలా ఉంచేసి వాటర్ దిగిన తర్వాత, కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ దిగిన తర్వాత దీన్ని ఎదుగా మూత పైన కూడా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలాంటి మూత పైన వేస్తావా, ఇలాంటి మూత పైన ఆయిల్ పోసుకొని ఇలా ఈ నూడిల్స్ ని దగ్గర ఇలా నీట్గా ఇలా ఆరబెట్టుకోవాలి. నూడిల్స్ నీట్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఆర్డర్లో ఇచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నూడిల్స్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. మనం డబుల్ ఎగ్ నూడిల్స్ అన్నాం కదా, రెండు ఎగ్స్ కొట్టుకోవాలి. ఆయిల్ ఇలా మరగాలి. ఆయిల్ ఇలా మరిగిన వెంటనే దగ్గరికి రా, ఒకసారి చూపు ఇలా రావాలన్నమాట. అప్పుడు కొద్దిగా ఎగ్ అనేది ఒడిగి వస్తుంది అనమాట. ముందుగానే కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్
అలాగే క్యాబేజ్ ఉన్న క్యారెట్. నేను వెజిటేబుల్స్ కొద్దిగా ఎక్కువగానే వాడతాను, ఎందుకంటే వెజిటేబుల్స్ నూడిల్స్ కి ఇవే టేస్ట్ ఎక్కువ వస్తాయి. నూడిల్స్ కి వెజిటేబుల్స్ నేను కొద్దిగా ఎక్కువగానే వాడతాను. నేను ఇప్పుడు ఒక ప్లేట్ నూడిల్స్ అనేది తీసుకున్నాను. ఒక ప్లేట్కి వేసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను వెనిగర్ వాడట్లేదు. నేను వెనిగర్ వాడను, అది హెల్త్ కి అంత మంచిది కాదని చెప్పేసి. టేస్టింగ్ సాల్ట్ తప్పదు కాబట్టి ఓడుతున్నాయి ఈ ఐటమ్స్. నూడిల్స్ అనేది నీట్గా ఫ్రై అవ్వాలి. నేను ఇందులో వేసినవి టేస్టింగ్ సాల్ట్ ఒక చిటికెడు, ఒక చిటికెడు కారం, చికెన్ మసాలా ఒకటే వాడతాను, ఇంకేం వాడట్లేదు. అలాగే వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ కూడా ఉడకవచ్చు. నేను కలర్ చేంజ్ అయిపోద్ది అని చెప్పేసి నేను వైట్ పెప్పర్నే వాడతాను. ఇది మన బండి స్టైల్ అనమాట. అంటే మన ఇండియా చైనీస్ కదా, అందుకని చెప్పేసి ఈ మసాలా వాడవలసి వస్తుంది. మన ప్యూర్ చైనీస్ అనుకో ఈ మసాలాన్ని వాడక్కర్లేదు. ఓన్లీ సాల్ట్, చైనీస్ సాల్ట్, పెప్పరు, సాసులే వాడాలి. మన ఇండియా చైనీస్ కదా కాబట్టి మసాలా పడతాయి. నూడిల్స్ కూడా కలిపేటప్పుడు ఇలా ఎగరేస్తూ కలపాలి. ఫ్రైడ్ రైస్ కలిపినట్లుగా ఇలా కలపకూడదు అసలు. ఇలా ఎగరేయాలి. అప్పుడు నూడిల్స్ కూడా కరెక్ట్ గా ఫ్రై అవుద్ది. కొద్దిగా చిల్లీ సాస్ వేసుకున్నాను, కొద్దిగా టమాటో సాస్ వేసుకున్నాను, అలాగే సోయా. ఇదే టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటాను. అంటే స్ప్రింగ్ ఆనియన్స్ మటుకు అయ్యే టైంలో వేసుకున్నాను. సరే చూడాలి. చికెన్ నూడిల్స్ అయినా, ట్రిపుల్ ఎగ్ నూడిల్స్ అయినా, సింగిల్ ఎగ్ నూడిల్స్ అయినా, వెజ్ నూడిల్స్ అయినా సేమ్ ప్రాసెస్. ట్రిపుల్ ఎగ్ అనుకో 3 గుడ్లు వేసుకుంటాం, సింగిల్ ఎగ్ అనుకో ఒక ఎగ్ వేసుకుంటాం, చికెన్ నూడిల్స్ అనుకో చికెన్ వేస్తామంటే కానీ ప్రాసెస్ మొత్తం సేమ్ ఇంతే. కొంతమంది వెనిగర్ వేసుకుంటారు కొన్ని దగ్గరలో. నేను వాడట్లేదు అంటే వెనిగర్, ఎవరైనా వాడుకోవచ్చు. దగ్గరికి లాగా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఏ నూడిల్స్ అయినా సేమ్ ప్రాసెస్. ఎగ్స్ అయితే ఎగ్స్, చికెన్ అయితే చికెన్, వెజ్ అయితే వెజ్, అవి మార్చుకోవడమే కానీ మసాలా మొత్తం సేమ్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకోవడం. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.